రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు అయినను అంటే ఏమి జరిగినా, నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా, ఈ ప్రస్తుతం ఎంత వ్యతిరేకత నీకు ఉన్నా, లేక లోకము భ్రష్టత్వంతో నిండిపోయినా, లోకంలో ఏమి జరుగుతూ ఉన్నా సరే, నీవు మాత్రము దేవుని కొరకు ఎదురు చూడాల్సిందే. అది నిశ్చయముగా నిన్ను రక్షిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు లోకంలో ఉండేటువంటి వాటినైనా, ఆ పరిస్థితులనైనా, మనుషులనైనా చూడకు గాని నన్ను చూడు అని దేవుడు చెప్తున్నాడు. మరి లోకము అనగా ఇప్పటి కాలము కనుక మనము చూసుకున్నట్లయితే అనేకమైన మార్పులను మనము చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి మార్పులు మనకు నచ్చనివి అనేకములు లోకంలో జరుగుతూ ఉన్నా సరే, మనము మాత్రము యెహోవా కొరకు ఎదురు చూడాల్సిందే. రక్షణకర్తయగు మన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాల్సిందే. మనము ఎలాగ లోకం మారిపోయిందని, లేక పరిస్థితులు వ్యతిరేకమైపోయాయని మన దేవుడిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇక అందరూ పరిస్థితి ఎలాగే అయిపోతుంది అని చెప్పి నీవు బాధపడి ఆ రీతిగా దేవుని నుంచి దూరం అయిపోకూడదు. అపవాది అనేకములు కల్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీకు కుటుంబంలో మనశ్శాంతి లేనప్పుడు కూడా ఒక్కొక్కసారి దేవుని నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక దీని పై వచనాల్లో ఎట్లా ఉంటుందంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అనేటువంటి దానిని ప్రవక్త తెలియజేస్తున్నాడు. అయితే యెహోవా కొరకు మనం ఎదురు చూడాలంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, మనస్సును కలవరపెట్టేటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా సరే, ఎంత బాధించినా సరే, మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. రక్షణకర్తయగు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయనకు ప్రార్థిస్తూ ఉండాలి. నీకు శ్రమ ఎక్కువైందా, ఇంకొంచెం సేపు ప్రార్థన అధికంగా చేయి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆ శ్రమలలో నుంచి నిన్ను తప్పిస్తాడు. ఆ భయంకరమైన, ఆ బాధాకరమైనటువంటి స్థితిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అలాంటి దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అంతే తప్ప లోకము, లేక పరిస్థితులు, లేక ఇంటివారు ఇలాగా అయిపోయారు అని చెప్పి మనము వారిని బట్టి నిరాశ చెంది దేవుని మార్గాన్ని తప్పి నడుచుకోకూడదు. అది ఎంతో ఘోరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని పోయి చివరకు మనలను నాశనం చేస్తుంది. అంటే ఆ నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళేటువంటి వారిగా మార్చివేస్తుంది. కాబట్టి లోకం ఇంకా 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 భయంకరమైన స్థితిలోకి వెళ్ళబోయే రోజులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా మనము జాగ్రత్తగా ఉండాలి. ఏమి జరిగినా సరే దేవుని కొరకు మనము ఎదురు చూస్తూనే ఉండాలి. రక్షణకర్తయగు మన దేవుని కొరకు కనిపెట్టుకుంటూనే ఉండాలి. మన ప్రార్థనలు ఏమాత్రము తక్కువ చేయకుండా ప్రతి పరిస్థితిని బట్టి మనము ప్రార్థిస్తూనే ఉండాలి. ఇది సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రతి ఒక్కదానిని మనము విని ఆలకించి దాని ప్రకారము ముందుకు సాగి రాబోయేటువంటి ఘోరములను, ఉగ్రతలను, భయంకరమైన పరిస్థితులను దాటుకొని దేవుని రాజ్యంలోనికి నిజమైన వారసులుగా మనమందరము వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనిచ్చి బలపరచునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి మంచి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతూ ఉండగా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారవుతూ ఉండగా, మరి నాయన భ్రష్టత్వము ఎంతో పెళ్ళుబుకుతూ ఉండగా తండ్రి, మేము భయపడకుండా అయినను నీ కోసం మేము కనిపెట్టుకొని రక్షించేవాడమైనటువంటి నీ పట్ల మేము ఎదురు చూస్తూ, కనిపెట్టుకుంటూ, ప్రార్థిస్తూ ఆ రక్షణ ఆనందాన్ని సంపూర్ణంగా వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటట్లు కృపనిచ్చి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.